హాయ్ డార్లింగ్స్, నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అందరికి తెలిసిందే. నేను క్రియేట్ చేశాను మా యూట్యూబ్ ఛానల్ చేస్తాను అన్నీ చేస్తాను ఇంకా ప్రతిదీ అని చెప్పినాను. ఇంకా మా అమ్మ దానికి నేను రేపు సండే కదా, నేను రేపు గోంగూర చికెన్ చేస్తాను రా, దాన్ని కూడా వీడియో తీసి పెట్టరా బాగుంటుంది, నేను కూడా చాలా యూట్యూబ్లో చూస్తాను, అట్లా చేసేది బాగుంటుంది రా అనింది. సరే అమ్మా అని చెప్పేసి ఓకే అని చెప్పిన. ఇప్పుడు నేను మా అమ్మ మా అక్క గోంగూర చికెన్ చేస్తాను. డార్లింగ్స్ ఇంకా వెళ్దామా, చూపిస్తా చూడండి ఎవరెవరని. మా అక్క మా అమ్మ. అమ్మ పద్ధతికి ఏదో హోమ్లో వేసినట్టు వేస్తుంది. అన్నీ చెప్తా ఉన్నా ఏమేమి చేయాలో ఎట్లా వెళ్ళని. సరేనా చెప్పమన్నా అలవాటు ఉంటాయి. సరే, గోంగూర చికెన్కు మసాలా దినుసులను రెడీ చేసుకోవాలి. రాలేదమ్మా. మా ఇది అప్పుడే కలర్ చేంజ్ అయ్యిందమ్మా. ఇంకా కొంచెం పసుపు వేయాలి. టమాటాలు 2 కావాలి. ఇది కట్ చేసింది. ఎందుకు అక్క సగం సగం మాట్లాడు కట్ చేస్తాను. అమ్మకి కళ్ళు మంట అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకుంది. మా అక్క వచ్చింది. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే మా అక్క చేసే ఫస్ట్ పని. ఏం చేస్తున్నావు అక్క? ఉడికిందో చూస్తాను. వచ్చి కదా నీకు లైట్గా వచ్చు. ఫుల్గా చూపిలేని చెప్పి అదొస్తుంది నా పైన. లేదు రా అక్క, ఇంకో చూపిస్తా. అక్కడ ఎవరు లేరు, రా పదం. అమ్మ వచ్చేసింది. పచ్చిమిరపకాయలు ఎత్తుకో. మిర్చి 2 ఎత్తుకోవాలి. బయట పోయినప్పుడు అక్క ఏమో కలబెట్టింది, మా ఆడు కొంచెం కలబెట్టింది, అవి ఏమేమో చేసింది. చాలమ్మా. చాలు చాలు. మా అక్క హెయిర్ భలే ఉంది మా. బాగుంటుంది. అంతా నీకు కట్ చేసే పని లేదక్క. అది ఒకటే వచ్చిన కెమెరా ఆడబెట్టాలి. నేను వస్తాను కొంచెం కొంచెం చెప్పి అంత పోస్తున్నాను. పడుతుందా చికెన్ కదా, పడుతుంది. నువ్వు నిల్చుకోనుండు, నేను చూస్తా ఉంటా, నాకు తెలియదు కాబట్టి. ఇవి వేయి, నేను ఇస్తాను. వేయి. ఇప్పుడు నేనే వంట చేస్తాను. ఎట్లా చెప్పు. సరే, నేను మసాలా దినుసులు వేస్తా. ఇంకా సరే చికెన్ వేద్దాం. ఇంకా ఆనియన్స్ వేగుతున్నాయి. సాల్ట్
అదే ఫస్ట్. ఏదో పెడతానని చెప్పిన టేబుల్ ఫ్యాన్ పెట్టమండి. నిజంగా అల్లం కొంచెం కొంచెం గట్టిగా చెప్పమా. అల్లం నాన్న, అల్లం ఒకటి నా స్పూను. వస్తానమ్మా. కొంచెం పచ్చేసిన ఇంత వేయిన వరకు ఏం చేస్తే ఇంకా టమాటా. ఏమనుకున్నాం కానీ వంట రూమ్లో ఎంతసేపు మామూలు విషయం కాదు. దేనికి అక్కడ అంటే కలుస్తున్నావు? మిక్సీ తెలుసులే ఆడ మిక్సీ అంటే మిక్సీకి అంట మిక్సీకి. అరోమా భలే వస్తాను నేనా. అరోమా అంటే మా స్మెల్ నేనా యాడ్ నేర్చుకున్నది. నాకు తెలిసిపోయాను. మీకు తెలుసు. టమాటా వేస్తాను. మీకు రాదు, రండి నేను చేస్తాను. రామా చేద్దరు. వేడికి చెమటలు పట్టుకోతాండయ్యే. నువ్వే చేద్దరు తల్లి, నేను పోతా. ఇదేం రాదు. అది ఖర్చుకుంటుందిమా. నేనే చేస్తాను. ఇంతసేపు అమ్మోళ్ళు ఉండింది, వీడియో తీస్తానని కలబెట్టానికి వచ్చింది. అంతా డబ్బడి చేసి కవరింగ్ మొత్తం నేనే చేస్తాను. మళ్ళీ చెప్పక్క. మొత్తం నేనే చేస్తాను. పొడి, ధనియాల పొడి, గరం మసాలా. నేను వీడియో తిన్నప్పుడు మా అక్క చేసే పని. నీళ్ళు పోసుకొని ఉప్పు కారం అంతా చూసుకోవాలి. సరిపోయిందా? అంతా సరిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ. నేను చూస్తాను. కాలుతాను. సరిపోయింది. అంతే. నేను కొంచెం ఉడికిన తర్వాత గోంగూర వేసి ఫైనల్గా దించేసుకున్నాను. కాస్త బ్రేక్. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్లీ గోంగూర వేసేస్తే అయిపోతుంది. కొంచెమే వచ్చింది కదా మరి. సరిపోతుంది. పులుపు ఎక్కువ ఉంది. గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలర్ చేంజ్ అయిపోతుందా? డార్లింగ్స్, మీకు విషయం తెలుసా? మా అమ్మ సాంగ్స్ కూడా సూపర్ పాడుతుంది. మా పాట పాడుమా. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీరాకకై. రామయ్య రాగాలమై పాడాను నేను పాటనే. అయిపోయింది. దించేద్దాము. అయిపోయింది.
ఇది గ్రేవీ లేకుండా కూడా చేయొచ్చు నేను. మనకు కొంచెం గ్రేవీ ఉండాలని పెట్టిన. ఆ రోజు మనం గ్రేవీ లేకుండా చేసినాం కదా. ముందు గ్రేవీ లేకుండా చేసి ఇది కొంచెం గ్రేవీ ఉండాలని కొంచెం పెట్టిన. అయిపోయింది డార్లింగ్స్ గోంగూర చికెన్.